నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటులో అగ్ని ప్రమాదం. క్షేమంగా ఒడ్డుకు చేరుకున్న 5 మత్స్యకారులు. వరద ముంపు నుంచి విజయవాడ నగరం కోలుకుంటుంది. మంత్రి నారాయణ వెల్లడి. స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలంటూ సిపిఎం మహాధర్నా. ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గాలని నేతల డిమాండ్. వెంకోజీపాలెం సెంటర్లో కుళ్లిన మేకతలల విక్రయం. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జీవీఎంసీ అధికారులు. సముద్రం మధ్యలో ఫిషింగ్ బోట్ అగ్నికి ఆహుతైంది. సముద్రంలోకి వేటకు వెళ్లిన ఫిషింగ్ బోట్లో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. దీంతో ఈ బోటులో ఉన్న 5 మత్స్యకారులు దూకేసి వేరే బోటుకు చేరుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం ఐఎన్డీ ఏపీ 495 నెంబర్ గల వాసుపల్లి అప్పయ్యమ్మకు చెందిన మెకనైజ్డ్ బోట్ చేపల వేటకు వెళ్లింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బోట్ ఇంజిన్ నుంచి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ మంటలు బోటంతా వ్యాపించడంతో నడి సముద్రంలోనే బోటు దగ్ధమైంది. ఇంజన్ ఆపే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడి నుంచే మంటలు వ్యాపించడంతో ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ సమయంలో మరో ఫిషింగ్ బోట్ దగ్గరకు రావడంతో కాలిపోతున్న ఫిషింగ్ బోటులో ఉన్న 5 మత్స్యకారులు సముద్రంలో దూకి బోటుపైకి వెళ్లిపోయారు. వి గురుమూర్తి, ఆర్ నరసింహులు, గనగళ్ల రాము, ఉమ్మడి సత్తయ్య, సురపతి అప్పనలో క్షేమంగా వేరే బోటులో ఒడ్డుకు చేరుకున్నారు. ఘటనా సమాచారం తెలుసుకున్న మత్స్యశాఖ జేడీ విజయ ఫిషింగ్ హార్బర్ కు చేరుకుని మత్స్యకారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 40 లక్షల వరకు నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 1 గంట ఆ ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చిందండి, ఇలా ఫైర్ అవుతుంది అని చెప్పేసి. 12 నుంచి స్టార్ట్ అయ్యిందంట ఫైరు. ఈ క్రూ మెంబర్స్ దాన్ని అరికట్టడానికి ట్రై చేశారు, కానీ ఇంకా వాళ్ళ పరిస్థితుల్లో కూడా లేకపోయేటప్పటికి పక్కన ఒక బోట్లోని వాళ్ళు వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడ ఆ బోట్ని అక్కడ వదిలేసి ఆ బోట్లోకి వాళ్ళు జంప్ అయ్యి సేఫ్గా వచ్చారు. సుమారు ఆ బోట్ విలువ 35 లక్షలు, అంటే ఆయిల్ అందులో సరుకు అన్నీ కలిపి 35 లక్షలు ఉంటాయి. ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపిస్తున్నాము. అది వచ్చిన మేరకు వాళ్ళకి నష్టపరిహారం కోసం పంపించడం జరిగింది. జరిగినవన్నీ కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ దగ్గర ఒక దీంతో పాటు 7 బోట్స్ అది పంపించడం జరిగింది డిజాస్టర్కి. వాళ్ళు అక్కడ చూసుకొని ఇప్పిస్తారు. మత్స్యకారులను ఆదుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, బోటు ఓనర్స్ అసోసియేషన్ నాయకులు, బాధితులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఫిషింగ్ బోటుకు బీమా, ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా ఉండటం వల్ల కట్టుకోలేని పరిస్థితుల్లో పేద మత్స్యకారులు ఉన్నారని తెలిపారు. చేపల వేటకు వెళ్తేనే గాని జీవనం సాగించలేని మత్స్యకారులను ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ సమీపంతో ఇంకా మాకు బోటు దక్కదు, మొత్తం అగ్ని ఆహుతి అయిపోతుందని చెప్పేసి పక్కనే ఉన్న బోట్లోకి నీటిలో దూకి ఆ బోటుకి 5 ఎక్కి ఒడ్డుకి తీసుకొచ్చి వాళ్ళందరినీ జేడీ తోడి కూడా, ఇప్పుడు జేడీ ఉన్నారు, జేడీ తోడు కూడా మాట్లాడించాం. సమీపంలో ఉండే మరి ఆ బోట్లన్నీ వచ్చి వాళ్ళని ప్రాణ నష్టం అయితే జరగలేదు. మరి బోటు ఒక 35 లక్షల వరకు ఆ బోటు కాస్ట్ ఉంటారు. మరి అగ్గి అయింది. ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఏ విధంగా వాళ్ళు ఆదరిస్తారో మత్స్యకారులు మరి బ్రతుకులందరూ మీ అందరికీ, మీడియా సోదరులందరికీ తెలిసిందే. వాళ్ళు సముద్రంలోకి వెళ్తే ఆటకెళ్తే ఏదో ఆ చేపలు పెట్టి తెచ్చుకుంటే ఆ జీవనాలు బతుకుతారు, లేకపోతే లేదు. ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఇప్పుడు సీఎం గారు కానీ, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు, మరి కేంద్రంలో ఉండే మరి బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళు తక్షణం ఆదుకొని వాళ్ళకి తగిన బోటు మళ్ళా చేకూర్చే విధంగా వాళ్ళకి రాయితీ ఇవ్వమని ఒక మత్స్యకారుడిగా, ఒక బోటు ఓనర్గా. అసోసియేషన్ అధ్యక్షులండి. ఈరోజు తెల్లవారు 4:30 గంటల సమయంలో మరి V5 495 బోటు నెంబర్ గల బోటు ఫిషింగ్కి 5 మనుషులతో వేటకి బయలుదేరింది. మరి వేట చేస్తుండగా ఒకసారిగా ఇంజిన్లోంచి మంటలు వచ్చి, సైలెన్సర్లోంచి మంటలు వచ్చి ఫుల్గా ఫైరింగ్ అయిపోయి మంటలు వచ్చేయడం వల్ల మరి బోట్లో ఉన్న డ్రైవర్ కళాశాల భయభ్రాంతులతో మరి సముద్రంలో దూకవలసి వచ్చింది. దూకి ఈత కొడుతున్న తరుణంలో పక్కనే మరి శ్రీనివాసరావు అనే బోట్లు ఎక్కి వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. మరి సంఘటన అనేది
మరి మధ్యాహ్నం 12:30 సమయంలో జరిగింది. మరి ఏ బోట్ అయితే ఎక్కారో ఆ బోట్లో నుంచి ఆయా బోటు ఓనర్కి అయినటువంటి వాసుపల్లి అప్పయ్యం, అది ఆపరేటరింగ్ అవినీలు చేస్తున్నారు, వారికి ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. ఆయన వెంటనే మాకు మా డాక్లో అనుసంధానం జరుగుతుంది. మేమందరం కూడా అక్కడే ఉన్నాము. అక్కడ ఉండేటప్పుడు భర్త గారు కూడా, మన విశాఖ ఎంపీ భర్త గారు కూడా మరి అనుసంధాన కార్యక్రమం రావడం జరిగింది. మరి ఆ బోటు ఓనర్ అప్పుడే వచ్చి తనకున్న నష్టాన్ని మాకు చెప్పడం జరిగింది. మరి ఈ విషయం మన ఎంపీ గారు అయినటువంటి భర్త గారికి కూడా మేము వెంటనే చెప్పడం జరిగింది. ఆయన కూడా అవన్నీ రివ్యూ చేసి తాలూకా రిక్వైర్మెంట్ ఏం జరిగిందో నష్టపరిహారం అంతా కూడా అంచనా వేసి పట్టుకొని రమ్మని చెప్పడం జరిగింది. మార్నింగ్ 4:30కి బోట్ పంపించడం అయింది. 5 స్టాప్తో నెట్ మీద వెళ్తుండగా ఇంజిన్ రూమ్లో నుండి మంటలు రావడం వల్ల, ఫైర్ అవ్వడం వల్ల ఆల్రెడీ వాళ్ళకి స్టాఫ్కి తెలియడం వల్ల కింద మంటలు ఆపడానికి వెళ్ళిన తర్వాత మంటలు ఎక్కువైపోవడం వల్ల వాళ్ళ ప్రాణాల మీద పోతాయని బయటకు వచ్చిన వాళ్ళకి వచ్చారు. వాళ్ళు బయట నుండి మంటలు ఎక్కువైపోవడం వల్ల నీటిలో గెంతేయడం, పక్కన వేరే బోట్ వస్తుంటే ఆ బోట్ ఎక్కడం జరిగింది. ఈ విధంగా ఇలాగ మాకు 12:30కి ఇన్ఫర్మేషన్ బోట్ ఓనర్గా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దగ్గర ఒక 35 లక్షల వరకు నష్టం కలుగుతుందండి. జేడీ గారితో ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సార్. ఇదిలా ఉంటే విశాఖ కంటైనర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పొగలు వ్యాప్తి చెందిన కంటైనర్లోని ఒక బాక్సులో ఉన్న లిథియం బ్యాటరీలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. విజయవాడ సిటీలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని మంత్రి నారాయణ చెప్పారు. ఆదివారం విజయవాడలోని కండ్రిక, బోస్ నగర్, జర్నలిస్టుల కాలనీల్లో ఆయన పర్యటించారు. సోమవారం కల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని వెల్లడించారు. వరద నీటితో ఇళ్లలో చాలా బురద పేరుకుపోయిందని, అన్ని వీధుల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేస్తున్నట్టు చెప్పారు. వరద నీరు విజయవాడ నగరంలో నిల్వ ఉండకుండా ఉండేందుకు బైపాస్ రోడ్, 100 అడుగుల రింగ్ రోడ్లలో గంటలు కొట్టించామని చెప్పారు. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని వెల్లడించారు. అయితే నష్టం అంచనా వేసే బృందాలు పర్యటిస్తున్నాయని చెప్పారు. కొంతమంది ఇళ్లకు తాళాలు వేసుకుని బయటకు వెళ్లిపోయారని, అలాంటి వారి పేర్లను కూడా చేరుస్తామన్నారు. నిన్న మార్నింగే చెప్పా, సాయంకాలం కల్లా పూర్తి చేస్తామని. ఆ విధంగా అధికారులు చేశారు. వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అయితే జర్నలిస్ట్ కాలనీలో కూడా నీళ్లు తీసేయాలని నిర్ణయించుకున్నాం. అయితే తీయాలంటే పైనుంచి ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో పోయేతడికి ఒక కట్టేసి ఇంకొక కెనాల్ డ్రైన్లోకి తవ్వేతడిగా చేయమని ఇప్పుడే ఆదేశించారు. అది కానీ సక్సెస్ అయితే ఇవాళ నైట్కి జర్నలిస్ట్ కాలనీ కూడా పూర్తిగా నిండిపోతాయి. ఈ సాయిబాబా నగర్లో అవన్నీ కూడా పోయినాయి. అయితే ఇక్కడంతా బుడద ఇళ్లలో ఇప్పుడే చూసాను నేను. ఒక్కొక్క ఇంట 4 ఇంచులు, 3 ఇంచులు, 2 ఇంచులు బుడుతుంది, రోడ్లలో ఉంది. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పా, ఫైర్ వాళ్ళతో మాట్లాడాను. ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి, అన్నీ మొత్తం ఇక్కడికి పంపించున్నా. ఎన్ని ఉంటేనే పంపించి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ పంపించి వాళ్ళ సాయంకాలం కల్లా బుడద 100% తీసేసేటట్టుగా ఇళ్లలో కానీ రోడ్లలో కానీ. తర్వాత సైడ్ డ్రైన్స్లో యాక్చువల్గా కొంత సిల్ట్ ఉంది ఇచ్చాను. ఈ ఏరియాలో వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ రిలీజ్ చేయమన్నా. అంటే జనరల్గా మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. అలా కాకుండా ఈ ఏరియాలో వాడే వరకు 2-3 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ వాటర్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించాను. నేను అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ట్యాపులు ఊటి తిప్పేసి వదిలేద్దరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ 24 అవర్స్ ఇస్తున్నారు కాబట్టి రేపు మార్నింగ్కి మొత్తం 30 విలేజ్లు కావచ్చు అని నార్మల్ స్థితికి వస్తాయి. అయితే ఇక్కడ ఎన్యూమరేషన్లో కొందరు ఏమంటున్నారంటే, సార్ ఎన్యూమరేషన్ మా ఇంటికి వచ్చారంట, మేము వెళ్ళాం, తాళం వేసి వెళ్ళిపోయాం. ఎందుకంటే మా ఇంట్లో నీళ్లుండి మీరు నిన్న నీళ్ళు తీశారు, నేను రాత్రి మేము ఇవాళ వచ్చాము, మాకు ఎన్యూమరేషన్ చేయలేదంటే చెప్పాను అధికారులకి, కమిషనర్ గారికి ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఎన్యూమరేషన్ చేయమని. ఇంకోటి కూడా అడిగారు, సన్ అండ్ మదర్ ఒకే కార్డు ఉంది వాళ్ళకి. అయితే మదర్ వేరే, సన్ వేరే, వేరు వేరు ఇళ్లలో ఉన్నారు, వేరు వేరు డోర్ నెంబర్లు, వేరు వేరు ఎలక్ట్రిసిటీ. అటువంటి ఉన్న వాళ్ళకి కూడా ఎన్యూమరేషన్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించారు. ఆ విధంగా ఈరోజు ఫీల్డ్లో తిరగటం వల్ల చిన్న చిన్న పాయింట్స్ కూడా ఏదైతే అడుగుతున్నాయో అవన్నీ అధికారులు చెప్తున్నా, అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ను తక్షణమే సెయిల్లో విలీనం చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అదే పరిష్కారమని నేతలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలోని స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మరోసారి ఉద్యమం ఉధృతమవుతుంది. ఉక్కు ప్రైవేటీకరణ దాదాపు ఖరారు కావడంతో కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
పాతగాజవాక జంక్షన్లో ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఉక్కును సెయిల్లో విలీనం చేస్తూ కేంద్రం తక్షణమే ప్రకటన చేయాలని నేతలు డిమాండ్ చేశారు. తొలుత కామ్రేడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహాధర్నాలో పలువురు నేతలు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగంగానే దానిని నిర్వీర్యం చేశారని సిఐటియు నాయకుడు అయోధ్యరాం, సిపిఎం నేత లోకనాథంలు ఆరోపించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 3 ఏళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని కేంద్రం లెక్క చేయకుండా ప్రైవేటీకరణ దిశగా అడుగులేయడం దుర్మార్గమన్నారు. హామీలిచ్చిన నేతలు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణ పేరుతో స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేసేశారని, ఈ నేపథ్యంలో దీనిని సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం కూడా కేబినెట్లో తీర్మానం చేసి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. 12 రోజులు చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ మహాధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నా నుంచి కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కును చంపేద్దాం అనుకుంటే మీ ప్రభుత్వం బట్ట మెజారిటీతో 3వ వచ్చింది. ఈ పద్ధతిలోకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో మీ పార్టీ ఆలోచించుకోవాలి. దీనికి రాష్ట్రపతి గారు ఇదే ప్రాంతం మాట్లాడుతూ మమ్మల్ని గెలిపించండి, కంపెనీ పోవడం మేము భుజాల మీద ఎత్తుకుంటామని చెప్పుకున్నారు. వారికి ధన్యవాదాలు. అవుండెల్లో అయితే గత 4 నెలల్లో చర్చ చేస్తా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపడం కోసం విశాఖకు సిఎండి, సేల్ సిఎండి, మాల్ సిఎండి, ఎన్ఎండిసి సిఎండి నలుగురితో కమిటీ. రాజకీయంగా రాష్ట్రానికి ఈ రోజు ఉన్నటువంటి అనుకూల పరిస్థితి గతంలో ఇప్పుడు కూడా లేదు. గతంలో మోడీని చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి మోడీ ప్రభుత్వం భయపడే పరిస్థితులు ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన కీలక మద్దతుతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం పరిపాలన సాగుతూ ఉంది. ఈ పార్టీలు కానీ మోడీ మద్దతు ఉపసంహరించుకుంటే ఒక్కొక్కటి హెచ్చరిస్తే చాలు వచ్చి స్టీల్ ప్లాంట్ నమ్మకాలు అభివృద్ధి పాటు పడితే ఢిల్లీ వేస్తారంటూ రాష్ట్రంగా ప్రజానికానికి నమ్మకాలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు వెంటనే చేసుకుని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ని రక్షించండి. విధానాల వల్ల నష్టాల్లోకి వెళ్తా ఉంది. BF1, BF3 మూతపడింది. ఒక్క BF మాత్రమే నడుస్తా ఉంది. వీళ్ళు అడుగుతున్నది శైలిలో మెర్జీ చేయమని అన్నారు. అట్లాగే వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే క్యాపిటల్ ఇవ్వాలని డిమాండ్ దాదాపు 1300 రోజుల నుండి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తున్న ఉన్నారు. దీనికి కేంద్ర ఉక్కు మినిస్టర్ గారు చూశారు, మాట్లాడారు. ఇది 40 రోజుల్లో పూర్తి స్థాయిలో మేము తీసుకొస్తామని చెప్పారు. కానీ నిన్న పల్లా శ్రీనివాసరావు గారు బరవచ్చి ప్రైవేట్ జరగని చెప్తాం. మేము చెప్పాలంటే 21 మంది ఎంపీలు ఈ రాష్ట్రం నుండి కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలి. వీళ్ళు రాజీనామా చేయడం కాదు, కేంద్రంలో ఉన్న మోడీ మెడలో స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాల్సిన బాధ్యత వీరి మీద ఉంది. ఆ రకంగా చేయటం మేము అవసరమైతే రాజీనామా చేస్తామని చెప్పడం పచ్చిద్రోహింది. స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్ర తలకాయ లాంటిది. ఈ తలకాయని తీసేస్తే ఆంధ్ర రాష్ట్రం అట్లా ముందుకెళ్తుంది అనేది నడదలుచుకున్నాం. అదే కాదు విశాఖపట్నం. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదే లేదని కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభమైందని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రకటించింది. ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కూడా లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ప్రైవేటీకరణకు కేంద్రం వడివడిగా అడుగులేయడంతో కార్మికులు కూడా ఆందోళన బాటపట్టారు. వెంకోజిపాలెం వద్ద కుళ్లిపోయిన మేకల తలకాయలు బోటీలు అమ్ముతుండగా స్థానికులు అడ్డుకున్నారు. జీవీఎంసీ సిబ్బందికి పిలిపించి విచారణ చేయించారు. కొంతమంది మహిళలు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన తలకాయలు, బోటీలను వెంకోజిపాలెం వద్ద అమ్ముతుండగా స్థానికులు స్పందించారు. కుళ్లిన మాంసాన్ని అమ్ముతున్నారంటూ జీవీఎంసీ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది వచ్చి మాంసాన్ని సీజ్ చేశారు. గతంలో ఇదే ప్రాంతంలో కబేలా ఉండేది. దీన్ని వేరే ప్రాంతానికి మార్చేశారు. అయితే అక్కడ ఎటువంటి అనుమతులు లేకపోయినా కుళ్లిన మేక తలకాయలు, బోటీలు కొంతమంది వీధి వ్యాపారులు అమ్ముతున్నారు. ఇలా ఆదివారం అమ్ముతుండగా స్థానికుల సమాచారంతో జీవీఎంసీ సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ఎటువంటి అమ్మకాలు చేయకూడదంటూ బోర్డు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా చెప్తున్నాను, ఇది మీకు చెప్పడానికి ఎలా ఉన్నదో తెలియదు కానీ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి.
తక్కువ ఖర్చుని కానీ పక్కన పడితే కాటికి వెళ్ళడం ఖాయం. సో అందువల్ల మీరు వినేవాళ్ళు మీరే చూసుకోవాలా, అది ఐస్లో ఉందా చల్లగా ఉందా అనేది మీకు చెప్పలేం కదా. తక్కువకి వస్తుంది ఐడియా పెట్టుకోండి, ఇదేంటి ఎంత తక్కువకి ఇస్తున్నారు. లేదనుకుంటే ఇక్కడ కొండం మానేయండి. ఇదిగోమ్మా చూడండి ఒకసారి మీరే ఐస్లో ఇదిగోండి. అసలు ఎలా పట్టుకో, ఎలా నువ్వు పట్టుకో చూడండి మొత్తం కూలింగ్, ఫుల్ కూలింగ్. కాలువలో పడేస్తారని ఏ కాలువలు వేసేస్తారు, ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చి ఎక్కడ అయినా సరే. ప్రకాశం బ్యారేజ్ వద్ద 6వ రోజు భారీ పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అబ్బులు బృందం ఇనుప రోపులు కట్టి ప్రొక్లైనర్లతో బోట్లను లాగుతుంది. 3 రోజులుగా ప్రయత్నిస్తున్న బోటు 20 మీటర్లు మాత్రమే కదిలింది. అవి ఇసుకలో కూరుకుపోవడంతో తొలగింపు ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. ఇటీవల భారీ వరదకు పడవలు కొట్టుకొచ్చి బ్యారేజీకి ఉన్న 67, 68, 69 గేట్లను ఢీకొట్టాయి. దీంతో 2 గేట్లు దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నాయకులు చేశారనే అనుమానాలను పలువురు మంత్రులు వ్యక్తం చేశారు. మరోవైపు ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బుడమేరకు మళ్లీ వరద అంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని పోలీసులు మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు మైకుల ద్వారా ప్రచారం చేయించారు. విజయవాడ పూర్తిగా సురక్షితంగానే ఉందని, వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి ఎటువంటి వరద రావడం లేదు, ఈ ఓన్లీ పుకార్లు మాత్రమే. గమనించండి, ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా మేము తెలియపరుస్తాం. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. విజయనగరం జిల్లా గోట్లాం జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న ఒక జ్యువెలరీ షాప్ లో చోరీ జరిగింది. 35 కేజీల వెండి, 2 తులాల బంగారం, 75,000 నగదు దోచుకుపోయారని షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీంలను రప్పించి వేలిముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి 6 వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు. టాటానగర్ పాట్నా, బ్రహ్మపూర్ టాటానగర్, రూర్కెలా హౌరా, డియోగర్ వారణాసి, బాగల్పూర్ హౌరా, గయా హౌరా వందే భారత్ రైళ్లను ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఇవి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిత్యం 120 ట్రిప్పులతో ఇవి ప్రయాణికులకు సేవలందించనున్నాయి. అంతేకాకుండా వివిధ రైల్వే ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. జార్ఖండ్లోని టాటానగర్లో 20,000 మంది లబ్ధిదారులకు 660 కోట్లను పీఎంఏవై పథకం కింద మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కొత్త రైళ్ల రాకతో 54గా ఉన్న వందే భారత్ రైళ్ల సంఖ్య 60కి చేరింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. కాణిపాకం పురవీధుల్లో స్వామి రథం చుట్టూ భక్తులు రావడంతో కోలాహలంగా కనిపించింది. ఉత్సవాల్లో స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరి ముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారని అర్చకులు తెలిపారు.
వినాయక స్వామినే నమః. కాణిపాక పుణ్యక్షేత్రం నందు నేడు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారి రథంపై ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తున్నారు. స్వామివారి సిద్ధిబుద్ధి సమేతుడై సర్వాలంకార భీషుడై రథాన్ని అధిరోహించి కాణిపాక పురవీధులలో వేలాది మంది భక్తుల సమక్షంలో రథంలో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తూ భక్తుల యొక్క మొక్కుబడులను తీరుస్తూ అలాగే స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు. ఈ రథంపైన ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం ద్వారా ముక్తి లభిస్తుంది అనేటువంటిది భక్తుల యొక్క నమ్మకం. స్వామివారి యొక్క రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొంటూ మిరియాలు, ఉప్పు, మరమరాలు ఇవన్నీ కూడా రథచక్రాలపై వేస్తూ ఉంటారు. సకల పాపాలు తొలగిపోవాలని చెప్పి వేలాదిగా భక్తుల సమక్షంలో జరుగుతున్నటువంటి రథోత్సవాన్ని కనులారా వీక్షించి భక్తులు తరించవలసిందిగా కోరుతున్నాము. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి అనుగ్రహం ఎల్లరికూ కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. ఎంఎంటీసీ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆదివారం 2000 మందికి అన్న సమారాధన చేశారు. సోమవారం సాయంత్రం అనుపు ఉత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించనున్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఎంఎంటీసీ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు రాంబాబు, సాయికృష్ణలు తెలిపారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్మకంగా చెప్పారు. కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ తరఫున మేము ఇక్కడ 15 సంవత్సరాల నుంచి వినాయక చవితి సెలబ్రేషన్ చేస్తున్నామండి. బాగా అందరు కాలనీ వాళ్ళందరి సపోర్ట్ తోటి మేము చాలా ఘనంగా చేస్తామండి. ఇది ఈ సంవత్సరం 9 రోజులు చేస్తున్నామండి. ఇవాళ ఆదివారం అన్న సంతర్పణ కూడా చేస్తున్నామండి. ఒక 2000 మంది వరకు అన్న సంతర్పణ చేయాలని అనుకున్నామండి. తలపెట్టాము, చేస్తున్నాము కూడా అండి. అనుపూర్ సోమవారం అండి, సోమవారం సాయంత్రం 6 గంటలకండి. గత 15 సంవత్సరాలుగా ఇక్కడ మేము వినాయక చవితి జరుపుకుంటున్నాము. వినాయక చవితి ఏ రోజు పడినా ఆ తర్వాత వచ్చే ఆదివారం మాత్రం ఇక్కడ నారాయణ సేవ జరుపుతామండి. ప్రతి సంవత్సరం తక్కువ 1000 మందికి నారాయణ సేవ జరుగుతుంది. ఈ సంవత్సరం 2000 మందికి అనుకుంటున్నామండి. అంతేకాకుండా మా దేవుడి గురించి చెప్పాలంటే చాలా నమ్మకమైన దేవుడు అండి. ఎవరు ఏదైనా మొక్కుకుంటే ఒక సంవత్సరంలోగా మొక్కు తీరుతుందని నాతో ఒక 5-6 నా తెలిసిన వాళ్ళందరూ చెప్పారు. సో అది మా దేవుడి తాలూకా గొప్పతనం అండి, స్థాన బలం ఆ స్వామికి. జీవీఎంసీ 49వ వార్డ్ బర్మా క్యాంప్ ఏఎస్ఆర్ నగర్ వద్ద గణేష్ గ్రూప్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీను మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్లుగా గ్రామం సహాయ సహకారాలతో వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం శ్రీనివాస్, అర్జున్, అధ్యక్షుడు వంశీ, రాహుల్, సైతు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసరావు అండి. ఈరోజు అల్లు సీతారామనగర్లో గొప్పగా భారీగా అన్నసంతకం జరుగుతున్నది. ఇప్పటికి 23 సంవత్సరాలు పెట్టి స్వామివారిని పెట్టి స్వామివారి పూజలతో నవరాత్రులు జరుపుతున్నామండి. ఈరోజు భారీగా అన్నదానం జరుగుతున్నది. కావున పురప్రజలందరూ వచ్చి మాకు ఎంతో సహాయం చేసి గ్రామ కమిటీ వాళ్ళతో కూడా సహకరిస్తున్నారు. దాంతో పాటు పక్క ఉన్న కమిటీలు బీసీ బాయ్స్ కుర్రాళ్ళు కూడా వచ్చి మాకు ఎంత విధంగా సహకరిస్తున్నారు. అలాగే మా విగ్రహదాత మురళీనగర్ గీతికా వెంకటరమణ గారు మాకు ఈ యొక్క విగ్రహానికి దానం చేసి సహకారం ఇచ్చారు. వారికి కూడా విఘ్నేశ్వరులు చల్లగా ఉండాలని మనస్ఫూర్తి మా కమిటీ తరఫున ఆ విఘ్నేశ్వరులు చల్లగా చూడాలని మనం కోరుతున్నాం. వరద బాధితుల కోసం దివి సంస్థ భారీ విరాళం ప్రకటించింది. సంస్థ సీఈఓ దివి కిరణ్ ఆదివారం హైదరాబాద్ లో మంత్రి నారా లోకేష్ ను కలిసి 5 కోట్ల చెక్కును అందజేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అందించినందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ కు మరో 4.8 కోట్లు దివి సంస్థ అందజేసింది. రాష్ట్రంలో వరద బాధితుల కోసం 9.8 కోట్ల విరాళాన్ని అందించిన దివి సంస్థను మంత్రి లోకేష్ అభినందించారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను అక్టోబర్ 19, 20 తేదీల్లో నిర్వహించనున్నారు. అసోసియేషన్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను 2 రోజుల పాటు నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పారు. ఎల్ఐసి ఎంప్లాయీస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆహ్వాన కమిటీ అధ్యక్షుడిగా ఎన్ కృష్ణమూర్తి, కన్వీనర్ గా వరప్రసాద్లు నియమితులయ్యారు. అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా జరిగే ఈ కాన్ఫరెన్స్ కు జాతీయ నాయకులు శ్రీకాంత్ మిశ్రా, వి రమేష్, సతీష్ తదితరులు హాజరవుతున్నారని వెల్లడించారు.
అక్టోబర్ 19, 20వ తారీఖున అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మా గోల్డెన్ జూబ్లీ ఇయర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దీనికి మా ఆల్ ఇండియా నాయకులు కామ్రేడ్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శ్రీకాంత్ మిశ్రా, అలాగే ఆల్ ఇండియా అధ్యక్షులు కామ్రేడ్ వి రమేష్, అలాగే జోనల్ అధ్యక్షులు కామ్రేడ్ పి సతీష్, జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు, ఇలా మొత్తం ముఖ్యమైన నాయకత్వం అంతా ఆల్ ఇండియా జోనల్ లెవెల్ నాయకత్వం అంతా ఈ కాన్ఫరెన్స్కి హాజరవుతున్నారు. సుమారు 1000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ మిగతా సంఘాల నాయకులందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమానికి హాజరయ్యి సెలబ్రేట్ చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము. మీకు తెలుసు, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖపట్నం డివిజన్ ఈ 50 ఏళ్లలో అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ఉద్యోగుల సంక్షేమం కోసమే కాదు, సమాజంలో ఉన్న ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో, నిరుద్యోగం ఉందో, ఆకలి ఉందో, దారిద్ర్యం ఉందో, అధిక ధరలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పోరాటాలు అనేవి నిర్వహించాము. అనేక సామాజిక కార్యక్రమాలు మేము నిర్వహించాము. ఎల్ఐసిలో ఉన్న సంఘాలందరం కలిసి ఎల్ఐసి కస్టమర్స్ కోసం, ఎల్ఐసి బిజినెస్ కోసం మేము పాటుపడ్డాము. రాబోయే రోజుల్లో కూడా ఎల్ఐసి యొక్క షేర్లని మరింత గవర్నమెంట్ అమ్మకుండా చేయడం కోసం మా పోరాటాలు మేము విస్తృతంగా తీసుకెళ్తాము. అలాగే జిఎస్టీ, ఎల్ఐసి ఇన్సూరెన్స్, జిఐసి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జిఎస్టీని తీసేయాలని చెప్పేసి మా పోరాటాలు కొనసాగిస్తాము. ఆ విధంగా దేశంలో ఉన్న ప్రజలకి, పాలసీ హోల్డర్లకి, అలాగే ఎల్ఐసి సంస్థ పురోగతి కోసం మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మేము తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఉన్నత ఆశయంతో మహిళలు నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ను విజయవంతం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో మహావీర్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవ్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. స్టాల్స్ ను తిలకించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మహిళలు తయారు చేసిన 60కి పైగా వస్తువులు, ఆహార ఉత్పత్తుల స్టాల్స్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రియదర్శిని ఓల్డేజ్ హోమ్ పునర్నిర్మాణానికి ఇవ్వాలని మంచి ఆలోచన చేయడం అభినందనీయమన్నారు. 260 మంది మహిళలు సభ్యులుగా ఉన్న ఈ ట్రస్ట్ ప్రతి ఏటా నిర్వహించే ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్పర్సన్ సునీత రేఖేసా, కార్యదర్శి దివ్యా నలాని తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చారిటీకి, అదే ఓల్డేజ్ హోము, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్కు, ఇటువంటి వాటికి, పూర్ పీపుల్కి పెట్టే విధంగా చేయటం ఈ సొసైటీ యొక్క మెయిన్ ట్రస్ట్ యొక్క కాన్సెప్ట్. ఇట్లా ఈ పెడతామని చెప్పని మా మిత్రుడు, నాకు బాగా ఆప్తులు సుబోధు మొన్న వచ్చి ఇట్లా అడిగితే తప్పకుండా వస్తానని చెప్పని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి నేను చూశాను అక్కడ వాళ్ళైతే ఎవరైతే ఈ స్టాల్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ కొద్దీ చాలా వరకు వాళ్ళు ఇంట్లో హోమ్ మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా, అవి ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, లేకపోతే గార్మెంటరీ కావచ్చు, లేకపోతే మిగతా ఐటమ్స్ కావచ్చు, కొన్ని స్టేషనరీ కావచ్చు, ఎలక్ట్రికల్ కానీ అట్లాగా ప్రతి దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి ఇది సక్సెస్ కావాలి గ్రాండ్గా, దీంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి దీన్ని ఇచ్చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ, మరి నేను సొసైటీలో చూస్తూ ఉన్నాను, మామూలు మదర్ తెరీసా గారు చెప్పినట్టుగా ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్నా అని చెప్పని ఏదైతే చెప్పారో ఆ స్ఫూర్తిని వీళ్ళు కొనసాగిస్తూ ఈ మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్టు ఈ లేడీస్ అందరూ కూడా ఇటువంటి మంచి ఒక నోబుల్ యాక్టివిటీ చేయడం అనేది మనస్ఫూర్తిగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళకి హోల్ హార్టెడ్గా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తారు. మరి అటువంటి మంచి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ నాకు కల్పించారు మా మిత్రులు సుబోధ్ అండ్ ఫ్యామిలీ. ఆ మేడమే దానికి చైర్పర్సన్గా ఉన్నారు. వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా గ్రీటింగ్స్ తెలియజేస్తాము. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటులో అగ్ని ప్రమాదం, క్షేమంగా ఒడ్డుకు చేరుకున్న 5గురు మత్స్యకారులు. వరద ముంపు నుంచి విజయవాడ నగరం కోలుకుంటుంది, మంత్రి నారాయణ వెల్లడి. స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలంటూ సిపిఎం మహాధర్నా, ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గాలని నేతల డిమాండ్. వెంకోజీపాలెం సెంటర్లో కుళ్లిన మేకతలల విక్రయం, స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జీవీఎంసీ అధికారులు. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్డీవీ న్యూస్. నమస్తే.